నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగాలని, అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఎల్బీ నగర్లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ పల్లె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ప్లీనరీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. రేపటి నుంచి చాలా పని భారం బాగా పనివలసి ఉంటుంది. కొంత ప్రజల పట్ల బాధ్యతతో జాగ్రత్త ఉండాలి. ఈ విషయాల్లో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలతో వినమ్రంగా గుర్తు చేస్తుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకేమైనా పేర్లు చెప్పేదంటే కూడా చెప్పండి. ఇంకేమైనా పేర్లు చెప్పదలుచుకుంటే చెప్పండి. మీ అందరికీ ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం. శుభాకాంక్షలు అన్నగారు. మీకు ఆ సహకారము మీకు అయిన విధంగా మాకు కొట్లాడినటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలలో ఉద్యమకాలకి 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకున్నదనే విషయం తెలుసు. అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా సార్గారు మాట్లాడాలని కోరుతూ ప్రతి ఉద్యమకారుని మొదటి కలుస్తున్నాం. రెండోది, ఫార్మాసిటీలో భూమిని కోల్పోయిన రైతులకి న్యాయం చేసి మరి రంగారెడ్డి జిల్లా ప్లీనరీ ఈ ప్లీనరీలో దారా సత్యంని అధ్యక్షుడిగా, కొత్త రవి ఆయనను ప్రధాన కార్యదర్శిగా, తర్వాత మిగతా బాధ్యతలు కూడా ఎన్నుకున్నారు. ఆ విషయాలు నేను ప్రత్యేకంగా పంపిస్తారు కూడా మీడియా. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయాలు అనేవి ప్రజల చుట్టూ తిరగాలి. ఒక మార్పు రావాల్సిన అవసరం. ఇవాళ రాష్ట్రంలో ఒక సంతోషదాయకమైన పరిణామం ఏంటంటే, ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఒక కూలంకుషంగా సమాచారాన్ని సేకరించారు. చాలా లోతైనటువంటి ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ఆధారంగా మరి పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి ఏం చేయాలనేది నిర్ణయించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కమిటీని కూడా వేసింది. ఆ రకంగా ప్రజలందరికీ న్యాయం చేయాలి అనే ఒక తపనతో ఒక మార్పు మనకు ప్రారంభమవుతున్న సమయంలో మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, రాజకీయాలు ప్రజల చుట్టూ తిరగాలి, పైసల చుట్టూ కాదు. ఆ ప్రజల కోసం సేవ చేయటమే రాజకీయంలో పరమావధిగా ఉండాలి. అది మేము ఎంచుకున్నటువంటి కర్తవ్యం. ఇవాళ రాష్ట్రంలో చాలా కీలకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సందర్భంగా మేము ప్రభుత్వానికి కావలసిన మద్దతుని ఇస్తూనే మేము ప్రజలకు కూడా స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకించి ఇందులో మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి, ఈ పోలవరము, తర్వాత బనకచెర్ల లింకు. ఈ పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టు ప్రకారం నీళ్లను పోలవరం నుంచి పంపు చేసి కృష్ణానదిని దాటించి అక్కడ బొల్లేపల్లి అనే రిజర్వాయర్ 175 టీఎంసీల సామర్థ్యం కలిగిన బొల్లేపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తారు. ఆ బొల్లేపల్లి నుంచి నీళ్లను, కాళేశ్వరం నుంచి నీళ్లను తీసుకొచ్చి కాలువ బనకచెర్ల దగ్గర ఆ కాలువలో పోస్తారు. అది ప్రాజెక్టు వ్యవహారం. ఈ ప్రాజెక్టు పైన మనకేం అభ్యంతరం అంటే, మొట్టమొదటి అభ్యంతరం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నదీ జలాల పంపకంలో అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిచేయవలసిన సమయం వచ్చింది. ఈ అన్యాయాన్ని సరిచేయాలి. సరిచేసి తెలంగాణకు న్యాయమైన వాటా ఇచ్చి, ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి, ఈ ప్రాజెక్టు కట్టుకోవడానికి సహకరించాలి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ నీళ్ళన్నింటినీ తీసుకుపోయి పోలవరం బనకచెర్ల కనుక కేటాయిస్తే తెలంగాణ తన హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాలా కీలకమైన రెండవ అంశం ఏంటంటే, ఇంతవరకు మనకు ఈ నీళ్లకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా
నిర్ణయం చేయవలసింది గోదావరి బోర్డులో, లేకపోతే ఎపిక్స్ కౌన్సిల్లో. ఆ మొత్తం చట్టం ఏర్పాటు చేసిన యంత్రాంగాన్ని బేఖాతరు చేస్తూ నేరుగా కేంద్రంతో రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది చట్టం ఉల్లంఘన తప్ప వేరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఆ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటున్నది చాలా తప్పు. తప్పనిసరిగా తెలంగాణ మాటలు కూడా చెప్పుకోవడానికి వెసులుబాటు ఉన్న గోదావరి బోర్డులోనే అన్ని మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. మూడవది, ముందుగా తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం కావాలి, దానికి అనుమతులు రావాలి. అది అయిన తర్వాతనే మిగతా విషయాలపై చర్చ జరగాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రధానంగా పట్టుబడుతున్నాం. దీనికి సహకరించాలని కోరుతున్నాం. ఈ విషయం మీద అందరినీ కలుపుకొని పోతాం. ఒక అవసరమైన రీతిలో ప్రజలను కదిలించడానికి